తెలుగుదేశం పార్టీ ఆలేరు నియోజకవర్గం పక్షాన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎన్డీఏ కానీ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీకి జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు ఉన్నదో మరి నేడు కూడా అలాంటి గుర్తింపు ఈరోజు జాతీయ స్థాయిలో వచ్చింది. అందుకు కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మరి పూర్వవైభవం సంతరించుకోవడానికి ముఖ్యంగా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మంచి అవకాశం ఈరోజు కలిగింది. జాతీయ స్థాయిలో కూటమి కన్వీనర్గానైనా లేదా ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసుకోవడానికి ఈరోజు అవకాశం వచ్చింది. మరి వారి నిర్ణయానికి వదిలిపెడుతూ వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మరి ఆనాడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పేసి మరి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ 2 అంశాలను ప్రధానమైనటువంటి డిమాండ్గా కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి మరి 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథకం నడపడానికి కృషి చేస్తారని, అటు ఆంధ్రాకు ప్రత్యేక ప్యాకేజీ, ఇటు ఆంధ్రాకు ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ సాధించి మరి జాతీయ స్థాయిలోనే అన్ని రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఉండాలని అది చంద్రబాబు నాయుడు గారి కళ. కాబట్టి ఆ కళను నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని ప్రాధేయపడతా ఉన్నాం ఆలేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన.